ఈరోజు మా చేతి వంట తినే ఈ యోగం పట్టింది. చూసారా వంటలు ఎలా గుమగుమలాడిపోతున్నాయా? నేను వంట చేసినప్పుడు ఎంతకంటే గొప్పగానే స్మెల్ వచ్చింది, కానీ టేస్టే ఘోరంగా ఉంది. మీ మమ్మీ చేతికి మా చేతికి తేడా లేదమ్మా. హా, నాల భీములు ఇక్కడ. చెవండి, మీరు కూడా వచ్చి కూర్చోండి. నో, ఏ భయమా? కాదు, ఈ రోజు వండి వడ్డించే డ్యూటీ మాది. తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పే డ్యూటీ మీది. అమ్మా లోకేశ్వరి, అమ్మ గుండమ్మ, ఏంటమ్మా భోజనం చేయకుండా ప్రార్థన చేస్తున్నారా? అంటే అన్నం తినేటప్పుడు దేవుడికి దండం పెట్టుకోమని వదిన చెప్పుంటుంది నాన్న కదా వదినా? అందుకోసం మేం ప్రార్థన చేయట్లేదు బాబాయ్. మరి తింటే ఏమవుతుందో అని. ఏమే, మేమింత కష్టపడి వంట చేస్తే లోకేశ్వర్ చూడు ఎలా మాట్లాడుతుందో. నాది సేమ్ ఫీలింగ్. వీళ్ళు పైకి చెప్పారు, మేం చెప్పలేకపోతున్నాం అంతే. ఒసై, సెటర్ లేయడం కాదే, తిని అప్పుడు చెప్పండి. దీంట్లో ఏ పదార్థమైనా సరే నోట్లో వేసుకున్నారంటే నోట్లోంచి మాట వస్తే పట్టు. అందుకేగా భయపడుతుంది. ఏంటి మామయ్య, ఎందుకు ఏడుస్తున్నారు? ఏడవలసింది మేం కదా. ఏం లేదమ్మా, చచ్చి ఏ లోకం ఉందో మీ అత్తయ్య, అది బతుకుండి ఉంటే ఈరోజు నా చేతి వంట రుచి చూసేది. పిచ్చిది, దానికి యోగం లేదు. అదృష్టవంతురాలు. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని భయపడి ముందుగానే పోయినట్టుంది. సరే సరే, నో మోర్ డిస్కషన్స్. తినండి. కాకి, ఏంట్లోకే? ఇదేంటి? అదా కనబట్లేదమ్మా, బీరకాయ. మరి ఇలా ఉందేంటి? పిచ్చిదానా, బీరకాయ పాదులుంటే పచ్చిగా ఉంటుంది. కోసి పచ్చడి పెడితే వాడిపోతుంది. నూనెలో వేస్తే వేగిపోతుంది, ఇలాగే కలర్ మారిపోతుంది. మీరు కలర్ చూసి కాదు, తిని టేస్ట్ చూసి చెప్పండి. ముందు రెస్ట్ లో ఉన్నా ఈ విన్ని తినమనండి. గీత, ఈ ఇంట్లో అందరికంటే డేరింగ్ అండ్ డాషింగ్ పర్సన్ నువ్వేనే. ముందు నువ్వే తిని వీళ్ళలో ఉన్న భయాన్ని పోగొట్టాలి. తప్పదంటారా? తినిపించమంటావా? ఆ, వద్దు, తింటాను. ఆ, Larga fatotum della città, largo. La 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 la. Resta bottega che l'albeggia. ఇదేంట్రా, గీతమ్మ గుడ్లు తేలేసింది, అంత చండాలంగా చేసామా? గీత, ఉందా పోయిందా ఇది? గీత, గీత, వదినా, ఏ గీత, ఏమే బాలేదా? ఎవరండి ఆ మాట అంది? చాలా బాగుంది. ఏంటి బాగుంది? ముద్ద నోట్లో పెట్టుకోగానే ఇది ఇచ్చిన ఎక్స్ప్రెషన్ తోనే అర్థమవుతుంది వంట ఎంత చెత్తగా ఉందో. ఏదో మీరు బాధపడకూడదని అలా చెప్పుంటుంది కదే. లేదు ప్రియా, నిజంగా చాలా బాగుంది. కావాలంటే నువ్వు తినచూడు.
నిజమే, నాకు కుదరని వంట మీకెలా కుదిరింది? అదే మా గొప్పతనం. కాకి సూపర్. థ్యాంక్స్ లోకే. అమ్మయ్య, ఈ రోజుతో టెన్షన్ తీరిపోయింది. ఏంటి లోకేశ్వరి, ఎప్పుడైనా పెద్దమ్మ మా మమ్మీ ఏ పెళ్లికో పేరెంటానికి వెళ్ళిపోయినా ఫుడ్ గురించి మన టెన్షన్ పడక్కర్లేదు. మామయ్య, నిజంగా రుచికరమైన వంటలు చేసి మీరు నిజంగానే నల్లభీముడు అనిపించుకున్నారు. వీళ్ళకంటే రుచికరంగా వంటలు చేసి ఏదో ఒక రోజు నేను ఇంతకంటే మంచి పేరు తెచ్చుకుంటాను. నువ్వు మమ్మల్ని పొగటం కాదు కానమ్మా, నిజంగా మీ ఆడాళ్ళందరికీ మా మగజాతి చేతులెత్తి అనమాటాలమ్మా. అదేంటి మామయ్య? కాకపోతే ఏంటమ్మా, ఒక పూట వంట చేయడానికి మేము అక్కడ పడిన అవసరమేంటో మాకు తెలుసు. అవును గీత, ఎప్పుడైనా తప్పక ఓ బనీని ఉతుక్కోవాల్సి వస్తే ఉతికేటప్పటికే నడుం పట్టేసేది. అలాంటిది మా మగాళ్ళు లేచేసరికి మీ ఆడవాళ్ళు ఓ పక్క డాబా మీద బట్టలు ఆరేస్తూ ఉంటారు, మరో పక్క నుంచి కుక్కర్ విజిలేస్తూ ఉంటుంది. ఎప్పుడు లేస్తారో ఏంటో ఆ ఓపిక. ఉదయం 10 గంటలకు ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం 5 గంటలకు ఇంటికి వస్తేనే ఏదో ఊడబోటు చేసినట్టు తలపట్టేసుకుని హెడ్ఏక్ అంటాం, కాఫీ బట్టరా, షూస్ ఇప్పంటూ బిల్డప్లు ఇచ్చేస్తాం. కానీ ఈరోజు మీ పనులు ఎంత కష్టమో తెలిసింది కాబట్టి మీకు దండం పెట్టాలి అంటున్నాను. మామయ్య, ఇందులో ఎవరి కష్టం ఎక్కువ ఎవరి కష్టం తక్కువ అనే ప్రసక్తే లేదు. మగాడు ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడేది ఎవరి కోసం? భార్య కోసం, పిల్లల కోసం, కుటుంబం కోసమే కదా. మేము అంతే. ఈ పనులన్నీ మేము పని అనుకుని చేయము, బాధ్యత అనుకుని చేస్తాము, కష్టం అనుకుని చేయము, ఇష్టపడి చేస్తాము. ఏదేమైనా మా మగాళ్ళు ఇలా తయారవడానికి కారణం మీరేనమ్మా. అసలు తప్పంతా మీదే. అదేలాగా? లేకపోతే అన్నీ చేసి పెట్టడం అలవాటు చేసి పెట్టారు. దాంతో ఈ పనుల్లో ఉండే కష్టం ఏంటో మా మగాళ్ళకి తెలియకుండా అయిపోయింది. దాంతో మీరంటే మాకు అలసైపోయారు. అదే వారానికి ఒకసారి ఈ పనులన్నీ మా మగాళ్ళతో చేయించుంటే మిమ్మల్ని తక్కువ చేసే ఆచారం ఉండేది కాదు. సరే మామయ్య, మమ్మల్ని పొగడ్డం ఆపి ముందు మీరు కూడా వెళ్ళి భోజనం చేయండి. మీరంతా తిని బాగానే ఉన్నారు కదా, ఇప్పుడు ధైర్యంగా తిని పద పద నాన్న, పదరా శివ. బా బా వంటలు చేయడంతో ఒళ్ళంతా హోనం అయిపోయింది. మూత తీయడంతో చేతి వేళ్ళు కాలిపోయాయి. సరదా తీరిపోయింది. ఏమండి? ఏం గీత, ఏం చేస్తున్నారు? ఏం లేదా, చెయ్యేంటి వెనకాల పెట్టుకున్నారు? హాబా ఏంలా ఊరికే. చెయ్యి ఇవ్వండి. దానికి చెయ్యి మీద వాతలు పెడతావా ఏంటి? ఇది రాస్తాను. అదెందుకు? నాకు తెలుసు. హే గుండు,
ఏమైంది? ఎందుకే కన్నీళ్ళు? ఇందాక వంట చేసినప్పుడు మీ చెయ్యి కాలింది కదా. నీకెలా తెలుసు? నేను మీ పక్కనే లేకపోయినా నా మనసు నా ధ్యాస అంతా మీ దగ్గరే ఉంది. అయినా పొయ్యి మీద నుంచి ఏదైనా దించేటప్పుడు క్లాత్తో పట్టుకోవాలని తెలీదా? ఎప్పుడైనా చేస్తాయి కదా. అంతా నా వల్లే, పాపిష్టి దాన్ని. అలా అన్నది గీత. నిన్ను నువ్వు తిట్టుకోవద్దు. దీనివల్ల మాకు పాఠం తెలిసి వచ్చింది. రోజు నువ్వు వంటలు చేస్తూ ఇంటి పనులు చేస్తూ ఎంత కష్టపడుతున్నావో అర్థమైంది. గొప్ప. సారీ గుండు. చెయ్యి మీరు కాల్చుకుని నాకు సారీ చెప్తున్నారేంటి? ఏం లేదు. నా చెయ్యి కాలిందని తెలిసి నువ్వు ఇలా కన్నీళ్లు పెట్టుకుంటున్నావు, మందు రాస్తున్నావు. నువ్వు వంట చేస్తున్నప్పుడు నీ చేతికి ఎన్నిసార్లు గాయం కాలేదు, నేను ఎన్నిసార్లు చూడలేదు. భలేవారే, వంట చేసేటప్పుడు పనులు చేసేటప్పుడు చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి. కానీ ఎప్పుడూ నేను నీ గాయం వైపు చూసి నవ్విన సందర్భాలే ఉన్నాయి. చూసుకుని ఎడవచ్చు కదా అని తిట్టిన సందర్భాలే ఉన్నాయి. కానీ నీకోసం ఇలా కన్నీళ్లు పెట్టిన సందర్భాలు లేవు కదా. నేను నీకు సేవలు చేసిన సందర్భం ఒక్కటి కూడా లేదు కదా. ఏ ఆడదైనా తనకి సేవలు చేయించుకోవాలని అనుకోదండి. భర్తకు పిల్లలకు సేవ చేసే అవకాశం వస్తే చాలు అనుకుంటుంది. అదే మాకు ఆనందం. లోకేశ్వరి పుణ్యమా అని కూర్చుని తినడమే కాదు, అవసరం పడితే వంటలు కూడా చేయగలమని ప్రపంచానికి ఇవాళ ఎలుగెత్తి చాటినట్టయింది. ఏంటి? ప్రపంచానికా? నీకేమన్నా డౌటా? ఏమండే, ఏమంటారు? ఎందుకే నవ్వుతున్నావు? ఏం లేదు. ఏదో ఉంది, చెప్పు చెప్పు. ఏం లేదండి. చెప్తే మీరు కోప్పడతారు. సరే, కోపాను చెప్పు. మనకు పెళ్ళయి నేను మీ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి నాకు ఒక చిన్న కోరిక ఉండేదండి. కోరిక ఏంటి అది? ఒక్కసారైనా మీతో కాఫీ పెట్టించుకుని తాగాలని. అలాంటిది ఇవాళ ఏకంగా భోజనమే వండి పెట్టారు. ఆ ఆశ నా కూతురు లోకేశ్వరి కారణంగా అదే లోకేశ్వరి కారణంగా తీరిపోయింది. ఏంటి సంబరపడిపోతున్నావా? ఏదేమైనా ఇవాళ మీరు మాత్రం వంట అదరగొట్టేశారు. మరేమనుకున్నావు? ఇవాళే సరే, మరి రేపేం వెరైటీస్ అనుకుంటున్నారు? అంటే అదే మీరు శివ మామయ్య గారు కలిసి రేపేం కూరలు చేద్దాం, ఏం పులుసు చేద్దామని ఏమైనా మాట్లాడుకున్నారా లేదా అని. అంటే ఏంటే? వంట బాగా చేసిన పాపానికి డైలీ మమ్మల్ని వంట వాళ్ళని చేసేసి కిచెన్కి అంకితం చేసేద్దామని ప్లాన్ చేస్తున్నావా? నిన్ను
ఏం చేస్తున్నావే? ఉమ్, కనపడ్డలేదా? రాసుకుంటున్నాను. ఏంటి రామకోట? రామకోటి రాసుకునే వయసా నాది? వయసుంటే మాత్రం ఏం ఉపయోగం? అంటే మీరొచ్చేసరికి మంచి చీర కట్టుకొని తలలో పూలు పెట్టుకొని కాలివేలు నేలకి రాస్తూ ఎదురు చూస్తూ ఉండాలా? నా మొహానికి అదొకటే తక్కువ. ఆ ఏం కాకుండానే పిల్లని కన్నారా? ఉసే, అసలే వంటలు చేసి ఒళ్ళంతా నొప్పులొచ్చి ఏడుస్తున్నానే. ఆహా, అందుకని ఇప్పుడు నన్ను ఒళ్ళు పట్టమంటారా ఏంటి? నా వల్ల కాదు. నువ్వు ఒళ్ళు పట్టద్దు, నా పీక నొక్కదు గాని అసలేం రాస్తున్నావు చెప్పు. మొలతాడు కట్టిన మగాళ్ళై ఉండి మీరే వంటలు బాగా చేయగలేనిది చీర కట్టిన ఆడదాన్ని గరిట పట్టి నేను వంటలు చేయలేనా అనుకున్నాను. ఉసే, నీ మనసులో అలాంటి ఆలోచన కల్లో కూడా రానివాకే. అంటే మీరు చేయగలిగినప్పుడు నేను చేయలేనా? ఉసే, మేమంటే ఓ తలా చెయ్యేశాం. ఏదో పొరపాటును టైం బాగుంటూ అలా కుదిరిపోయిందే. అలాగే నాకు కుదురుతుంది. అందుకే ఈ వంటల పుస్తకాలన్నీ బాగా స్టడీ చేశాం. ఇందాక మీరు వంటలు చేస్తున్నప్పుడు అబ్జర్వ్ చేసి అన్నీ మిక్స్ చేసి నా ఓన్ స్టైల్లో పప్పు ఎలా చేయాలో నోట్స్ ప్రిపేర్ చేశాం. పప్పు చేయడానికి నోట్సా? మరి ఏదో ఒక రోజు నీ వంటలతో మా అందరికీ తలకొరివి పెట్టే వరకు నిద్రపోయేటట్లేవే నువ్వు. కౌంటర్లొద్దు, కావాలంటే నోట్స్ చూడండి. పప్పు ఎలా చేయాలో చెప్తాను, తప్పులుంటే చెప్పండి. సర్లే, తాగలాడు. ఏంటి? అదే అదే, చెప్పు చెప్పు. పప్పు చెయ్యాలంటే ముందుగా పప్పు నూనె వెయ్యాలి. అయినా నానబెట్టగానే నూనెంటే? అదంతే, అందరిలాగా నేను చేయను. వెయ్యాలి. పసుపు వెయ్యాలి. ఆ తర్వాత దాన్ని తీసి నన్ను ఎత్తినేసి కొట్టుకోవాలి. ఏ కరెక్ట్ కదా? ఏంటే కరెక్ట్? నువ్వు చెప్తుంటే పప్పు చేసినట్టుగా లేదు, అందరినీ ఒకే దెబ్బకి చంపడానికి ప్లాన్ చేసినట్టుగా ఉంది. నువ్వు నీ నోట్స్. నువ్వేమనుకున్నా సరే నేను వంట చేస్తాను, లోకేశ్వరితో శభాష్ అనిపించుకుంటాను. నా చేత్తో చేసిన పప్పు కోసమైనా నా బిడ్డ నా దగ్గరే పడి చచ్చేలా చేస్తాను. అమ్మా గీతమ్మా, కాస్త మంచినీళ్ళు తీసుకురామ్మా. వస్తున్నాను మామయ్య. ఇదిగోండి మామయ్య. మామయ్య కాఫీ పెట్టమంటారా? పెడిదిగానమ్మా, ఇది లోపల పెట్టు. ఏంటి మామయ్య ఇది? డబ్బులమ్మా. డబ్బులా? 5 లక్షలు. 5 లక్షలా? గతంలో చేబదులుగా ఇచ్చాను, అవి తిరిగి ఇచ్చారు. అలాగే మామయ్య. నేను బ్యూటీ పార్లర్ పెట్టుకోవడానికి దీన్ని 10 లక్షలు అడిగాను. ఇప్పుడు 5 లక్షలున్నాయి. ఇవి తీసుకుంటే ఇంకా 5గా